Students, today we are going to discuss SSC CHSL Tier 1 paper number 41643 and question number 26 to 50. Okay, Nandi? So first question, 26th question. This is a word analogy based question, Andy. This is word analogy based question. Dark is to light. So dark is to light. వేరేస్ నాయిస్ ఈస్ టు డార్క్కి లైట్కి మధ్య ఉన్న రిలేషన్ యాంటోనిమ్ రిలేషన్ అండి. కాబట్టి నాయిస్కి వచ్చి యాంటోనిమ్ రిలేషన్ సో క్వైట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. అవర్ ఆన్సర్ జస్ట్ నథింగ్ బట్ యాంటోనిమ్ రిలేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండ్ రిలేషన్ 3 and 4 ఎస్టాబ్లిష్ చేయాలా. లెటర్స్ కాబట్టి కేవలం డిఫరెన్స్ని మనం బేస్గా తీసుకుంటాం. ఓకే, సో బి కరస్పాండింగ్ to E corresponding 5, C corresponding 3, D corresponding 4. Then G corresponding 7, J corresponding 10, H corresponding 8, I corresponding 9. So relation 2 7 kabatti plus 5, 5 10 kabatti plus 5, 3 8 kabatti plus 5, then 4 9 kabatti plus 5, plus 5 plus 5 plus 5 plus 5 relation. Same logic మనం కనెక్ట్ చేస్తే L is equal to 12 కాబట్టి 12 plus 5 is equal to 17. అంటే మన ఆన్సర్ క్యూతో స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఎలిమినేషన్, సెకండ్ ఆన్సర్ ఎలిమినేషన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ మనకు పాసిబిలిటీ ఉంది. క్యూటీ కామన్గా ఉంది, క్యూటీ కామన్గా ఉంది. థర్డ్ లెటర్ చెక్ చేద్దాం. థర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎం కాబట్టి సో 13 plus 5 is equal to 18 ఉండాలి. 18 అంటే దట్ మీన్స్ ఆర్ ఉండాలి. సో థర్డ్ ఆన్సర్ కూడా ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. అవర్ ఆన్సర్. ఓకేనా, డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేస్ చేసుకొని క్వశ్చన్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేసుకుంటూ సో మనకు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి కాబట్టి రెస్ట్ ఆఫ్ ది పార్ట్ మన ఆన్సర్. ఓకే, బట్ బేసికల్గా రిలేషన్ మాత్రం 1 and 2 మధ్య +5 ఆపరేషన్. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండ్ రిలేషన్ 3 and 4 ఎస్టాబ్లిష్ చేయాలా. జస్ట్ నథింగ్ బట్ ఏంటంటే సో స్ట్రైట్ ఈజిబిలిటీ ఆల్ ఆర్ క్యూబ్ నెంబర్స్ అండి. సో 27 అంటే 3 క్యూబ్, 125 అంటే 5 క్యూబ్, 3 క్యూబ్ 5 క్యూబ్ రిలేషను. దెన్ 4 క్యూబ్. సో కాబట్టి 3 క్యూబ్ 5 క్యూబ్ డిఫరెన్స్ రిలేషన్ 2 డిఫరెన్స్. దెన్ ఇక్కడ మనకి 4 క్యూబ్ ఇచ్చాడు, డిఫరెన్స్ 2 రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే మనకి 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 216. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. సో దిస్ ఈజ్ వర్డ్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 4 వర్డ్స్లో ఏదైనా కానీ మనకేంటంటే ఏ 3 పదాలైనా కానీ ఒక కామన్ లాజిక్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ ఉంది మన ఆన్సర్. ఓకే, మీటరు, కిలోమీటరు, డెసిమీటరు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డిస్టెన్స్ అని రెఫర్ చేస్తాయండి. వేరాస్ అమ్మీటర్ ఈస్ ద సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్. దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్. అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్. సో లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ కాబట్టి ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ లెటర్స్లో ఏ 3 అయినా కానీ కామన్గా ఒక గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒక లాజిక్ని ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ ఉంది మన ఆన్సర్. కేవలం లెటర్స్ కాబట్టి డిఫరెన్స్ చెక్ చేద్దాం. హెచ్ అంటే 8 అండి, పి అంటే 16, సి అంటే 3 అండి, సో జే అంటే 10, ఎఫ్ అంటే 6 అండి, ఎన్ అంటే 14, ఆర్ అంటే 18, జెడ్ అంటే 26. రిలేషన్ డిఫరెన్స్ రిలేషన్ +8, difference relation +8, difference relation +8, whereas difference relation +7. So that is why second option our answer. Okay, next question number 31. So this is a number odd man out. This is also number odd man out question. ఇచ్చిన పేర్ ఆఫ్ నెంబర్స్ లో ఏ 3 పేర్స్ అయినా కానీ ఒక కామన్ లాజిక్ ని స్ట్రాంగ్ గా రిప్రజెంట్ చేస్తుంటే ఒక డిఫరెంట్ ఉంటుంది, ఆ డిఫరెంట్ వన్ మన ఆన్సర్. జస్ట్ డిఫరెన్స్ +9, డిఫరెన్స్ +9, డిఫరెన్స్ +9, whereas a difference so +8. That is why fourth option our answer. Okay, next question number 32. Arrange the following words as per their order in the dictionary. Dictionary order లో అరేంజ్ చేయమన్నాడు. ఓకేనా, సో ఫిజికల్, ఫిజిక్స్, ఫిజియాలజీ, దెన్ ఫిజిషియన్, ఫోన్. సో ఉన్న 5 పదాలను మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకు వచ్చే పదం ఏంటంటే PHONE, ఫోన్ అనేది ఫస్ట్ రావాలండి. అంటే 5వ పదం 5th వర్డ్ మనకేంటంటే ఆప్షన్లో ఫస్ట్ ఉండాలి. అలా ఉన్న ఆన్సర్ 1లో ఉంది, 2లో ఉంది. 3 ఎలిమినేషన్, 4 ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు. ఈ రెండిట్లో మనం చెక్ చేస్తే 5-1 కామన్ కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేద్దాం యాక్చువల్గా. ఓకే, PHYS. ఓకే, తర్వాత మళ్ళీ చూద్దాం. SICA అన్నాడు, SICA ఎల్ అన్నాడు, SICAA అన్నాడు. ఓకే, కాబట్టి ఏంటంటే 1 మనకు ముందు రావాలా ఏ కాబట్టి 5-1 బాగానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ మనం చెక్ చేద్దాం. నెక్స్ట్ మనం చెక్ చేసి ఇది అయిపోయింది కాబట్టి ఏంటంటే PHYSICS, ఫిజియాలజీ, దెన్ ఫిజిషియన్ అన్నాడు యాక్చువల్గా. ఇందులో కామన్ చూద్దాం. PHYSICS అన్నాడు యాక్చువల్గా.
PHYSIO అన్నాడు, SIO అన్నారు, ఇక్కడ SIC అన్నారు. ఇక్కడ మళ్ళీ చూద్దాం, PHYSIC తర్వాత మనకి ఏంటంటే SIC, నెక్స్ట్ ఏంటంటే I అన్నాడు. యాక్చువల్గా I ముందు రావాలా, మనకి ఏంటంటే O ముందు రావాలన్నప్పుడు దట్ మీన్స్ మనకి ఏంటంటే S తర్వాత ఫిజిక్, ఓకేనా. ఇంతవరకు మళ్ళీ మనకి ఫిజిక్ కాబట్టి ఏంటంటే C తర్వాత I రావాలి. యాక్చువల్గా C తర్వాత I రావాలి కాబట్టి యాక్చువల్గా మనకి ఏంటంటే సో ఫిజిక్ ఇంతవరకు కామన్ యాక్చువల్గా. దెన్ ఇక్కడ మనకి ఏంటంటే CS ఉంది, ఇక్కడ మనకి ఏంటంటే సో IIN ఉంది. యాక్చువల్గా ఇక్కడ వచ్చేలాక మనకు O ఉంది. I ముందు రావాలా, C ముందు రావాలంటే Cనే ముందు రావాలి. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, ఓకేనండి. నెక్స్ట్, సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో B కరస్పాండింగ్ BEH, B corresponding 2, E corresponding 5, H corresponding 8. Difference relation +3, difference relation +3, then difference relation +3 అంటే 11 ఉండాలి. అంటే 11 corresponding లెటర్ మన ఆన్సర్ వచ్చేదైతే మనకి ఏంటంటే సో 8 + 3 = 11, 11 corresponding = K ఉండాలి. సో ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను చూడండి ఒకసారి. సో BXM UUP then HRS, B corresponding 2, then E corresponding 5, H corresponding 8, ఓకేనండి. సో +3 +3 +3, 8 + 3 = 11. 11 అంటే మన ఆన్సర్ ఏంటంటే Kతో స్టార్ట్ అవ్వాలా. Kతో స్టార్ట్ అయిన ఆప్షన్ మనం చెక్ చేస్తే ఎలిమినేషన్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ వై అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, ఓకేనండి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 34. దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ అండి. నెంబర్ సిరీస్లో క్వశ్చన్ కంటిన్యూటీ సిరీసా, ఆల్టర్నేటివ్ సిరీసా, డిఫరెన్సా, లేకపోతే మల్టిపులా, లేకపోతే డివిజిబులా, స్క్వైర్సా, క్యూబ్సా అని మనం డిస్కస్ చేస్తున్నాం. బట్ ఈ క్వశ్చన్ బేసికల్గా ఆల్టర్నేటివ్ సిరీస్లో ఉందండి. సో -3, then -3, then -3, 62 - 3 = 59. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ బేసికల్గా ఆల్టర్నేటివ్ సిరీస్, ఓకే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 35. సో దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. మోహన్ సెడ్ దిస్ గర్ల్ ఈజ్ ది వైఫ్ ఆఫ్ గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్. సో మోహన్ సెడ్, సో మోహన్ అనే పదం చెప్తున్నాడు. సో ఎవరిని చూపించి, ఒక గర్ల్ చూపించి ఏమంటున్నా అంటే దిస్ గర్ల్ ఈజ్ ది వైఫ్ ఆఫ్ గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్. మై మదర్ యొక్క గ్రాండ్ సన్ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఆ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్కి సన్ అవుతాడు, వాళ్ళ సన్ యొక్క వైఫ్ అనమాట. సో సన్ యొక్క వైఫ్ అంటే వీళ్ళ సన్ యొక్క వైఫ్ అనమాట, అంటే ఈమె వచ్చేందంటే ఈ పర్సన్కి ఏంటంటే డాటర్ ఇల్ అవుతుంది, ఈ పర్సన్కి వచ్చేందంటే ఫాదర్ ఇల్ అవుతారు. బట్ అడుగుదాం ఒకసారి ఏమన్నా అంటే హౌ ఈజ్ మోహన్ రిలేటెడ్ టు దట్ గర్ల్. మోహన్ అనే పర్సన్ గర్ల్కి ఏమవుతారంటే ఫాదర్ ఇల్లా, గర్ల్ అనే పర్సన్ వచ్చిందంటే మోహన్కి ఏమో డాటర్ ఇల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ సన్న యొక్క వైఫ్ కాబట్టి. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే సో ఫాదర్ ఇల్లా. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 36. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు ర్యాంకింగ్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఆఫ్ ద 6 members ఆఫ్ ఎ ప్యానల్ సిట్టింగ్ ఇన్ ఏ రో, A is to the right of C, ఓకే, బట్ లెఫ్ట్ ఆఫ్ B. సో A is to the right of C, బట్ లెఫ్ట్ ఆఫ్ B. Bకి లెఫ్ట్లో ఉండాలా, B అటు ఉండాలా. E సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ C అండ్ రైట్ ఆఫ్ D, ఓకే. హూ ఈ సిట్టింగ్ టు ది రైట్ ఆఫ్ F. సో ఆ D అనే పర్సన్ ఏంటంటే ఈ D అనే పర్సన్ హూ ఈ సిట్టింగ్ టు ది రైట్ ఆఫ్ Fకి రైట్లో ఉన్నారు, అంటే F ఇక్కడ రావాలా. ఫైనల్గా దిస్ ఈస్ ద ఆర్డర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అడిగిన క్వశ్చన్. సో ఫైండ్ ద మెంబర్ సిట్టింగ్ అట్ ద 2 ends ఆఫ్ ది రో. సో 2 ends ఆఫ్ ది రో, ఒకరు F, ఒకరు B. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, జస్ట్ అకార్డింగ్ టు ర్యాంకింగ్ ప్రాబ్లం, ఓకే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 37. From the given alternative word, select the word which cannot be formed using the letters of the given word. సో లిజిబిలిటీ అనే వర్డ్ ఇచ్చాడు, ఆ వర్డ్ నుంచి ఏంటంటే ఫార్మేషన్ కాని వర్డ్ అడిగాడు యాక్చువల్గా. సో కాని వర్డ్ ఏంటంటే అబిలిటీ ఫాలో కాదండి. ఎందుకు అబిలిటీ ఫాలో కాదంటే అబిలిటీలో ఉన్న ఏ అనే లెటరు మనకి ఇచ్చిన బేస్ వర్డ్లో లేదండి. దట్ ఈస్ వై అవర్ ఆప్షన్ ఈస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 38. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ అండి. దట్టు ఏంటంటే ఒక వర్డ్ ఇచ్చి వర్డ్ ఏంటంటే నెంబర్ ఫార్మేషన్లో డీకోడ్ చేశాడు. సో నెంబర్ కోడింగ్ యాక్చువల్గా రెడ్యూస్ ఈజ్ కోడెడ్ యాజ్ 56 అన్నాడు. అంటే దీని యొక్క లెటర్ యొక్క వాల్యూ మనం ప్రజెంట్ చేస్తే R కరస్పాండింగ్ 18, E కరస్పాండింగ్ 5, D కరస్పాండింగ్ 4, U కరస్పాండింగ్ 21, C కరస్పాండింగ్ 3, E కరస్పాండింగ్ 5.
ఈ మొత్తం మనం సమ్ చేస్తే సో మనకేంటంటే సో 9 నెక్స్ట్ 13 నెక్స్ట్ వచ్చేందంటే 18 ఈజ్ ఈక్వల్ టు 26. సో ఎస్ ఏంటంటే అవర్ ఆన్సర్ ఈజ్ 56. సమ్ ఆఫ్ ద లెటర్ వాల్యూ కాబట్టి మనం అడిగింది సో రీయూజ్ అని అడిగాడు. రీయూజ్ అనే దానికి ఏంటంటే మనకేంటంటే సో కోడ్ అడిగాడు కాబట్టి ఆర్ కరస్పాండింగ్ 18, ఈ కరస్పాండింగ్ 5, యూ కరస్పాండింగ్ 21, ఎస్ కరస్పాండ్ 19, ఈ కరస్పాండింగ్ 5. సో కాబట్టి 14, 15, 20, 28. Then ఏంటంటే 3, 5, then 6, 68. Our answer is second option, sum of the letter value. Okay. Next. Question number 39. This is interchange of mathematical signs according to Bodmer's rule. Okay. 16 divided by means plus. Then minus means multiple. Then plus means divided by. Then into అన్నారు. Into means ఏంటంటే మైనస్. ఓకే సింప్లిఫై చేద్దామండి. సో సింప్లిఫై చేస్తే ఏంటంటే 16 ప్లస్ 8 ఇంటూ 4 డివైడ్ బై 2 మైనస్ 4. సో మల్టిపుల్ డివిజిబుల్ రెండు కంబైండ్ ఉన్నాయి కాబట్టి కంబైండ్ కనెక్ట్ చేసేసుకుందాము. 2 2s ఈజ్ ఈక్వల్ టు 4. 8 2s ఈజ్ ఈక్వల్ టు 16. 16 ప్లస్ 16 9 మైనస్ 4. 32 మైనస్ 4 28. అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ అకార్డింగ్ టు బాడ్మాస్. Question number 40. This is nothing but నెంబర్ పజిల్ చిన్న కామన్ సెన్స్తో క్రియేట్ చేస్తున్నాడు. చూడండి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇచ్చిన ఈ 3 నెంబర్లని జస్ట్ రీఅరేంజ్మెంట్. ఫస్ట్ థర్డ్ నెంబర్ రాశాడు, తర్వాత ఫస్ట్ నెంబర్ రాశాడు, తర్వాత సెకండ్ నెంబర్ రాశాడు. ఫస్ట్ ఏమో మనకేంటంటే థర్డ్ నెంబరు, తర్వాత ఏమో ఫస్ట్ నెంబరు, తర్వాత ఏమో ఏంటంటే మనకేంటంటే సెకండ్ నెంబరు. ఆ విధంగా అరేంజ్ చేస్తున్నాడు అనమాట. ఈ విధంగా అరేంజ్మెంట్ జస్ట్ అదే విధంగా మనం అరేంజ్ చేస్తే ఫస్ట్ మనము థర్డ్ నెంబర్ రాయాలా, తర్వాత ఫస్ట్ నెంబర్ రాయాలా, తర్వాత సెకండ్ నెంబర్ రాయాలా. సో అవర్ ఆన్సర్ ఈస్ 268 అవర్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. జస్ట్ నథింగ్ బట్ నెంబర్ పజిల్ ఈజ్ ఏ కామన్ సెన్స్ లాజిక్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. సో దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ పజిల్. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ మనకేంటంటే రో వైజ్ రిలేషనా లేదంటే అదర్వైజ్ కాలం వైజ్ రిలేషన్ మనం డిసైడ్ చేసుకుని ఆన్సర్ చేయాలండి. ఈ క్వశ్చన్లో మాత్రము రిలేషన్ మనకి కాలం వైజ్ రిలేషనే ఉంది. చెప్తాను చూడండి. కాలం వైజ్ రిలేషన్ 5 into 6 into 8 is equal to 240. 5 into 6 is equal to 30. 30 into 8 is equal to 240. 5 into 8 is equal to 40. 40 into 12 is equal to 480. Then 15 into 6 is equal to 90. 90 అనే నెంబర్ని మనం ఏ నెంబర్ చేత మల్టిపుల్ చేస్తే మనకి 450 అనమాట. అంటే ఏం లేదు, సపోజ్ 450 by 90 is equal to 5 అవర్ ఆన్సర్. ఓకేనా, ఆ ప్లేస్లో 5 ఉండాలి. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. Question number 42. So this is direction based question అండి. From her house, Rimi went to 20 kilometers north. ఇదండి 20 kilometers north. Okay. Then she turned to west and covered 15 kilometers. 15 kilometers. Then she turned to south and 10 kilometers. 10 kilometers. Finally turned into east and she covered 15 kilometers. 15 kilometers. In which direction is from her house? వాళ్ళ హౌస్ దగ్గర నుంచి ఏ డైరెక్షన్ ఉన్నాడంటే సో ఇక్కడ నుంచి చూస్తే ఇది మనకి ఏంటంటే నార్త్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఎస్, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సో దిస్ ఈజ్ సిలాజియం బేస్డ్ క్వశ్చన్ అండి. సమ్ కార్స్ ఆర్ బస్సెస్. ఆల్ కార్స్ ఆర్ కేవ్స్. సమ్ కేవ్స్ ఆర్ నాట్. సో ఎప్పుడైనా కానీ ఒక చిన్న షార్ట్ కట్ ఏంటంటే స్టేట్మెంట్లో నెగటివ్ లేకుండా కంక్లూజన్ నెగటివ్ రాకూడదు. రావచ్చు, ఎప్పుడు రావచ్చు అంటే కాంట్రడిక్షన్ కింద రావచ్చు కానీ డైరెక్ట్గా రాకూడదు. ఎదురు ఆర్ కాంబినేషన్ రావచ్చు కానీ డైరెక్ట్గా రాకూడదు. మన ఆన్సర్ కాదు. సమ్ కేవ్స్ ఆర్ బస్సెస్. ఎస్, ఆబ్వియస్లీ రైట్. నో కేవ్ ఈజ్ బస్. స్టేట్మెంట్లో నెగటివ్ లేకుండా కంక్లూజన్ నెగటివ్ రాకూడదు. సో 3 ఫాలో కాదు. దెన్ ఫోర్త్ కంక్లూజన్ సమ్ కేవ్స్ ఆర్ కార్స్. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ 2 and 4 ఫాలో. 2 and 4 ఫాలో ఉన్న ఆన్సర్ మనకి ఎక్కడ ఉందంటే థర్డ్ ఆప్షన్ ఉంది. ఓన్లీ కంక్లూజన్ 2 and 4 ఫాలో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. దిస్ ఈజ్ డైస్ బేస్డ్ క్వశ్చన్ అండి. 6 faces of the cube are painted with the different colors as shown below. In figure 3, which color is opposite to red? Red కి ఆపోజిట్ అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ కి ఆపోజిట్. కాబట్టి రెడ్ అనే కలర్ ఏంటంటే మనకి ఏ డయాగ్రామ్లో ఉందో ఫస్ట్ ఏంటంటే ఫోకస్ చేయండి.
దానికి అడ్జాసెంట్ ఉన్న కలర్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ రావు, ఆపోజిట్లో వచ్చే కలర్స్ అడ్జాసెంట్ రావు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్, ఇక్కడ రెడ్ ఉంది, దానికి ఆపోజిట్ అండ్ సైడ్ ఫేస్లో పింక్ ఉంది, పింక్ మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ మన ఆన్సర్ కాదు, పింక్ కాదు, బ్లాక్ కాదు. దెన్ రెడ్ ఇక్కడ ఉంది, బ్లూ ఉంది, ఎల్లో ఇచ్చాడు, బ్లూ మన ఆన్సర్ కాదు. దెన్ ఏంటంటే ఎల్లో మన ఆన్సర్ కాదు. అంటే ఆప్షన్కి వెళ్దారండి, ఆప్షన్కి వెళ్తే బ్లాక్ కాదు, ఎల్లో కాదు, నెక్స్ట్ వచ్చేందంటే పింక్ కాదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, ఆరెంజ్ మన ఆన్సర్. ఓకేనా? ఎప్పుడైనా కానీ డైస్లో ఏదైనా ఒక ఎలిమెంట్ని ఆపోజిట్లో వచ్చే ఎలిమెంట్ అడిగినప్పుడు దానికి ఆ ఎలిమెంట్కి ఏంటంటే అడ్జాసెంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ రావండి. అంటే సైడ్ ఉన్న ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ రావు, ఆపోజిట్లో ఉన్న ఎలిమెంట్స్ సైడ్ రావండి. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈజ్ లాజికల్ వెన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ రిప్రజెంట్ ద రిలేషన్షిప్ అమాంగ్ టాల్ మెన్, బ్లాక్ హెయిర్డ్ ఇండియన్స్? టాల్ మెన్, బ్లాక్ హెయిర్డ్ ఇండియన్స్ మూడు కూడా ఏంటంటే పార్షియల్గా సో ఒకదాన్ని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వస్తాయి. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎందుకంటే సమ్ టాల్ మెన్ ఆర్ బ్లాక్ హెయిర్డ్, సమ్ బ్లాక్ హెయిర్డ్ ఆర్ టాల్ మెన్, సమ్ టాల్ మెన్ ఆర్ ఇండియన్స్ అయ్యేదాని ఛాన్స్ ఉంది, సమ్ ఇండియన్స్ ఆర్ టాల్ మెన్. మూడు కూడా మనకి ఏంటంటే ఆల్ ద త్రీ పార్షియల్లీ రిలేటెడ్ టు వన్ అనదర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. Question number 46. This is the complete the incomplete figure. 3/4 of the diagram ఇచ్చాడు, రిమైనింగ్ 1/4 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం లేదండి ఇక్కడ జస్ట్ మనకి సో జస్ట్ మనకి ఏంటంటే ఇలా ఉండాలా, కానీ ఇక్కడ దాకా రాకూడదు. ఇది మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. ఇది మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. దాన్ని చెక్ చేస్తే లోపల చిన్న సెమీ సర్కిల్ ఏంటంటే ఈ కర్వ్ మనకు ఫామ్ కావాలా, ఇలా వచ్చి ఇలా ఉండాలి యాక్చువల్గా. సో లైన్ ఇలా ఫామ్ కావాలా. ఎస్, సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి? రిమైనింగ్ థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు. ఓకేనా? సో ఎందుకంటే ఇక్కడ టచ్ అవ్వడం కూడా ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ మనకి ఏంటంటే దీన్ని టచ్ చేయకూడదు, ఇక్కడ టచ్ చేయకుండా ఉండాలి. కాబట్టి ఇదైతే టచ్ అయ్యింది, కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఎస్, సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 47. దిస్ ఇస్ ద ఎంబెడెడ్ ఫిగర్ ఆర్ హిడెన్ ఫిగర్. సో క్వశ్చన్ ఫిగర్లో ఇచ్చిన డయాగ్రాము ఆప్షన్లో ఏ ఆప్షన్లో మనకు హైడ్ అయిందో కనుక్కోమంటున్నాడు. ఓకేనా? చిన్న కామన్ సెన్స్ లాజిక్. ఓకే, సో థర్డ్ ఆప్షన్లో ఉందండి, చూపిస్తాను చూడండి. థర్డ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఈ లైన్ ఉండాలా, ఈ లైన్ రావాలా, కింద ఇది రావాలా. ఎస్, సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 48. దిస్ ఈజ్ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్. పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్. ఓకే, సో టోటల్గా మనకి ఏంటంటే స్క్వేర్ షీట్ తీసుకున్నాడండి, దాన్ని ఫస్ట్ హాఫ్కు ఫోల్డ్ చేశాడు, హాఫ్ను మళ్ళీ ఏంటంటే ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేశాడు, అంటే 1/4. ఫైనల్గా 1/4 పార్ట్లో ఈ ప్లేస్ సర్కిల్ ఇచ్చాయంటే రిమైనింగ్ అన్ని ప్లేసుల్లో కూడా అదే ప్లేసుల్లో కూడా మనకు ఆ సర్కిల్స్ రావాలా. 4 సర్కిల్స్ ఉండాలా. ఇవి దగ్గరకు ఉన్నాయి, మన ఆన్సర్ కాదు. 2 ఉన్నాయి, మన ఆన్సర్ కాదు. ఇక్కడ కూడా 2 ఉన్నాయి, మన ఆన్సర్ కాదు. ఎలిమినేషన్. అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఓకేనండి? నాన్ నార్మల్ రీజనింగ్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేయండి, రెస్పెక్ట్ ఆన్సర్ మనకి ఈజీగా బయటకు వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 49. సో దిస్ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్. ఉన్న డయాగ్రామ్ని ఇలా రివర్స్ చేయమన్నాడు. మిర్రర్ యొక్క స్టేటస్ ఇలా పెట్టాడు. ఇలా రివర్స్ చేస్తే మనకి హెక్సాగన్ పైన, ట్రయాంగిల్ కింద. హెక్సాగన్ పైన ఉండాలా, ట్రయాంగిల్ రివర్స్ అవ్వాలా. ఎందుకంటే ట్రయాంగిల్ హెక్సాగన్ రివర్స్ అయినా షేప్ మారదు, ట్రయాంగిల్ మాత్రము ఇలా ఉన్న ట్రయాంగిల్ కాస్త మనకు రివర్స్ అయితే ఇలా రావాలా. దెన్ ఏంటంటే పెంతగాన్ ఏంటంటే రివర్స్ అయ్యిందంటే కిందకు వచ్చి ఇలా ఉండాలి. పెంతగాన్ ఇలా ఉండాలా, పెంతగాన్ మనకి ఏంటంటే ఇలా ఉండాలి యాక్చువల్గా. సో కాబట్టి మన ఆన్సర్ ఎస్, సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి? ఓకే, దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ క్వశ్చన్ అండి. మ్యాట్రిక్స్ క్వశ్చన్. మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ రూల్, ఫస్ట్ బైట్స్ రో నెంబర్ అండ్ నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్. రో నెంబరు, కాలం నెంబరు కలిపి మనం ఏంటంటే సో కనెక్ట్ చేసి ఈచ్ లెటర్కి మనం ఏంటంటే సో 2 నెంబర్స్ ఇవ్వాలండి. జనరల్గా ఈ క్వశ్చన్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒక ఆప్షన్ ద్వారా ఆన్సర్ రాకపోతే ఇంకొక ఆప్షన్ చెక్ చేసుకోండి, అది ద్వారా రాకపోతే ఇంకో దాన్ని చెక్ చేసుకోండి. బట్ ఈ క్వశ్చన్కి మాత్రం థర్డ్ ఆప్షన్ ద్వారా మనకు ఆన్సర్ వస్తుంది. చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి ఏంటంటే టియర్ అన్నాడు. సో 6-5 అన్నాడు. 6-5 ఇదిగోండి. 6th రో 5th కాలం, ఎస్, టీ మ్యాచ్ అయిపోయింది. తర్వాత 4th రో 0 కాలం, ఎస్, ఈ మ్యాచ్ అయిపోయింది. దెన్ 2nd రో 3rd కాలం, 2nd రో దెన్ 3rd కాలం, ఎస్, ఏ మ్యాచ్ అయిపోయింది. దెన్ 7th రో 9th కాలం, ఎస్. సో మనకి ఏంటంటే థర్డ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుందండి. ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ కోసం ఏదైనా ర్యాండమ్ సెలక్షన్లో ఒక ఆప్షన్ అనుకోండి, ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఇంకొక ఆప్షన్ చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.